దుబాయ్‌కి కానీ, ఇంకా వేరే దేశాలకు గాని తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇంకో పని చెప్తారు చేపిస్తారంట. దీనిపైన నేను మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది మన వాళ్ళే ఏజెంట్స్‌గా వ్యవహరిస్తూ లైక్ ఆశ చూపించి ఈ జాబ్ ఉంది, ఆ జాబ్ ఉంది, మీకు ఇంత జీతం వస్తది. సో మీరు వెళ్ళి డైరెక్ట్ డ్యూటీ ఎక్కడమే ఆఫీస్ బాయ్ అని చెప్పి, అదని చెప్పి క్లీనింగ్‌లో పెట్టడము. అంటే తక్కువ సాలరీ ఇక్కడ ఒక 5, 6 వేలు మిగిలే అంత కూడా లేకుండా అట్లాంటి ఒక్కొక్కసారి చాలామందిని అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ కూడా ఉండదు, ఫుడ్ ఉండదు, రూమ్ కూడా ఉండదు. సో కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. చాలా అవస్థలు పడుతుంటారు. కొందరైతే అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడుంటారో కూడా తెలియదు. పార్కులలో కానీ చెట్ల కింద. సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఏం చేయాలంటే ఒకటి తీసుకురావాలి ఏదైనా నిజంగా. ఇట్లా చాలామంది మోసపోతున్నారు దుబాయ్ అంటే తెలియకుండా. దుబాయ్‌కి ఎందుకెళ్ళాలి? మనకి ఇక్కడ ఇండియాలో గాని, మన హైదరాబాద్‌లో గాని, తెలంగాణలో గాని ఎక్కడ పనులు లేవా? చేసేదంతా మీరు మళ్ళీ అదేదో తీసుకురావాలంట. ఏం తీసుకురావాలి? లేదు, దుబాయ్ ఎందుకు వెళ్ళాలి అంటే దేర్ ఈజ్ రీజన్. దుబాయ్ వెళ్తే సో అక్కడ మంచి ఇన్కమ్ సోర్స్ సరే, ఉంటుంది. నువ్వు దుబాయ్ ఎన్ని సంవత్సరాలైంది? నేనైపోయింది 4 years అయిపోయింది. ఓకే, 4 years. ఎంత సంపాదించినావు? ఓకే, పర్లేదు. పర్లేదు. యా, అంటే ఇక్కడికి డబల్ సాలరీ అక్కడ? నాకైతే ఓకే, మిగతా వాళ్ళకు ఉంటుందో నేను లేదో ఏమంటున్నా, ఇప్పుడు తెలియదు. జనరల్గా ఇక్కడతో పోల్చుకుంటే డబల్ సాలరీ అక్కడ. ఇప్పుడు నీకు ఇక్కడ 20,000 అనుకో, అక్కడ 40,000 సంపాదించుకోగలమా మంత్లీ? సంపాదించుకోగలం. సంపాదించుకోగలవు. ఇక్కడ ఎవరెవరు ఉంటారు నీకు? ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఊరోళ్ళు ఉంటారు, సినిమా ఉంటుంది, తినుడు ఉంటుంది, తాగుడు ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, బైక్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. Yes. అక్కడ నీకు వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి ఆ ఖర్చులన్నీ నీకు మిగిలిపోతాయి కాబట్టి నీకు డబల్ సాలరీ కనిపిస్తుంది అంతే. అక్కడ చాలా మంది తెలియని వాళ్ళు ఇదే మిస్టేక్ చేసేది. చాలా మంది పోనీ అక్కడ నువ్వు మందు తాగావా? నాట్ ఇంపార్టెంట్. అక్కడ నువ్వు మందు తాగావా? నేనా? అమ్మాయిలతో తిరిగావా, అబ్బాయిలతో తిరిగావా, పోనీ ఫ్రెండ్స్తో తిరిగావా, ఏదైనా పార్క్ వెళ్ళావా, సినిమా నేను అందరితో తిరిగాను, అన్ని పార్టీస్ ఎంజాయ్ చేశాను నేను. అలా అని ఎందుకు అనుకుంటావు? ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఫ్యామిలీని నడిపించాలని ఒక బరువు బాధ్యతలు అది నెత్తినేసుకొని కూడా అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. అందరినీ పండగల్ని అమ్మ నాన్నని, ఒక అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా, ఇంట్లో భార్య చనిపోయినా, పిల్లలు చనిపోయినా కానీ వాళ్ళు రాకుండా అక్కడే పని చేసుకుంటూ అయ్యో ఎలా అని ఏడ్చుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంజాయ్మెంట్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ, నీ ఫ్యామిలీలో కానీ, చుట్టాల్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావా? యా, నేను చాలాసార్లు అంటే మా మామయ్య చనిపోయాడు. సో అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇక్కడ ఉన్నాను నేను? ఒక మంచి లేదు, చెడ్డ లేదు. అసలు మంచి చెడు పక్కన పెడితే ఒక పర్సన్ మన ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళు మళ్ళీ మనకు కనిపించరు కదా. సో అప్పుడు అనిపిస్తుంది ఏంటి ఈ జీవితము, ఈ పైసల కోసమా అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చింది అని. కానీ ఆ డబ్బు ఉంటేనే కదా మిగతా వాళ్ళు కూడా జీవించేది అని మళ్ళీ మనల్ని మనం సంధాయించుకొని అక్కడనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు దుబాయ్ వెళ్ళిన తర్వాత నీతో ఏమైనా జరిగిన ఇలాంటి సంఘటన? నీకు ఫుడ్ లేకుండా, రూమ్ లేకుండా, ఒక పని చెప్పి పిలిచి ఇంకో పని పెట్టడం ఇలాంటివి? లేదు, దేవుడి దయ వల్ల నాకు అట్లాంటివి ఏం కాలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ అక్కడ పరిచయమైన వాళ్ళకి కానీ చాలా జరిగాయి. ఎందుకంటే మా అన్నయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు అట్లాంటి ఏం ఇబ్బందులు రాలేదు. అంటే మీ విషయంలో మంచి జరిగింది కాబట్టి మీకు హ్యాపీ, దుబాయ్ అంతా ఓకే ఫైన్. కానీ మిగతా వాళ్ళ విషయంలో అయితే అన్యాయం అయితే జరుగుతుంది కదా. నేను ఫైన్ అని నేను చెప్పట్లేదు, దుబాయ్ ఓకే అని కూడా చెప్పట్లేదు నేను. అది ఒక ఇన్కమ్ సోర్స్. అంటే అక్కడికి వెళ్ళారనుకోండి డ్యూటీ బై డ్యూటీ చేసుకుంటారు మన వాళ్ళైనా కూడా. సో ఎలా తిరగడం ఉండదు కదా. ఓన్లీ వీక్లీ వన్ డే వచ్చిందంటే అప్పుడు ఏదో సరదాగా అందరు కలిసి ఉంటారు. కానీ ఇక్కడ మీరే చెప్పారు కదా ఫ్రెండ్స్ అది ఇది తిరగడం అని. అక్కడ అదేం ఉండదు. డ్యూటీ బై డ్యూటీ చేయకపోతే సాలరీ రాదు కదా. అట్లీస్ట్ అక్కడ మనకు జ్వరం వచ్చి మనం బెడ్ మీద పడితే వచ్చి బాగున్నావు అని అడిగేటోళ్ళు ఉంటారా? యా, అది ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ వర్క్కి వెళ్ళేవారు కాబట్టి. సో మనకు జ్వరం వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం అయినా కానీ ఒంటరిగా కుమిలిపోవాల్సిందే 4 గోడల మధ్యలో. సో అంటే వాళ్ళ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత వచ్చి మంచి చెడులు చూసుకుంటారు. ఒకవేళ వర్క్కి వెళ్ళకపోతే అక్కడ ఉన్న షేక్లు అంతా మళ్ళీ కొట్టడం చేయడం స్టార్ట్ చేస్తారు. షేక్స్గా అదేం లేదు. షేక్స్ ఎందుకు ఉంటారు? సూపర్వైజర్స్ కానీ అంతే ఉంటారు. ఈ రోజుల్లో ఎవరు కొట్టట్లేదు. నువ్వు వెళ్ళకపోతే సాలరీ కట్ చేస్తారు. ఇంకా నువ్వు అంటే చాలా రోజులు హాలిడేస్ తీసుకున్నావంటే సో నిన్ను రిటర్న్ పంపించేస్తాను. ఈ 4 yearsలో దుబాయ్లో నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు? దుబాయ్లోనా? నేను 4 yearsలో అంటే నేనేం ప్రాబ్లం ఫేస్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, నేను వర్క్ చూసుకొని వెళ్ళాను కాబట్టి సో నేనైతే కంఫర్టబుల్గానే చేసుకున్నాను నా వర్క్. ఓకే, మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఏమో పిలుస్తావు మీ బాయ్ ఫ్రెండ్ సీనుకి?
ఏమని పిలుస్తావు? సీను నా బాయ్ ఫ్రెండ్ అని నేను చెప్పలేదే. కాదు, ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో అందరు మీరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే అనుకుంటున్నారు, మీ మోతాబారి నువ్వు. మోత్తవరి నేను బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఎలా అనుకుంటారు? తను ట్రోల్ చేస్తే నేను ఆన్సర్స్ ఇస్తున్నాను అంతే. సరే, దానికి ఇప్పుడు సీను భయ్యకి నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే నీ స్టైల్లో ఎట్లా ఇస్తావు చెప్పు. అంటే మోత్తవరి కథలు చేస్తున్నావులే. ఆని మెడనరాలు ఇరిచి చేతిలో పెడతా ఏమనుకుంటున్నావా? ఇలా అంకర పెట్టి మాట్లాడకుండా కావాలా? సరే, ఒకటి సీనన్న నువ్వు కలవక ముందు మీరు ఆల్రెడీ తిట్టుకుంటున్నారు కదా, సడన్గా ఒక అవార్డ్ ఫంక్షన్లో కలిసిరు కదా, అప్పుడు కలిసినప్పుడు ఎట్లుండే మీ రియాక్షన్స్? రియాక్షన్స్ ఏం లేవు. సో ఏంటి ఎందుకు ట్రోల్ చేస్తున్నావు అని నేను అడిగా. సో అడిగితే నువ్వు చేసేది అలా ఉన్నాయి కాబట్టి నేను ట్రోల్ చేస్తున్నాను అని అన్నాడు. సో అప్పుడు ఇంకా కొంచెం డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఓకే ఫైన్ అని మాట్లాడాం అంతే. సో నువ్వు మంత్లీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నా, ఇయర్లీ పంపిస్తున్నా? లేదు, మంత్లీ పంపించాల్సిందే కదా ఇక్కడ ఉన్న ఖర్చులను బట్టి. అయితే ఇంట్లో వాళ్ళకి మిస్ అయిన ఫీలింగ్ వస్తుండేనా? చాలా చాలా ఇంత సంపాదించినా కానీ ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఏ పండగ అయినా కానీ మంచి చెడు ఏదైనా కానీ ఓన్లీ టెక్నాలజీ ఉంటే సరిపోదు కదా, మనసుకి తృప్తినివ్వదు. ఫోటోలు చూసో వీడియోలు చూసో వీడియో కాల్స్ మాట్లాడు అది తృప్తినివ్వదు మనం కళ్ళ ముందు ఉన్నంత. సో డెఫినెట్లీగా ఫీల్ అవుతాం ఎవరైనా, ప్రతి ఒక్కరు దుబాయ్లో ఉన్న వాళ్ళు. ఏమైనా పండుగలు మిస్ అయినావు నువ్వు? అయ్యో అన్నీ మిస్ అయ్యా. ఏమన్నా అంటారేంటి, అన్నీ మిస్ అయ్యా. అంటే అక్కడ నేను చాలా బతుకమ్మ కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ అన్నీ జరుపుకున్నాను నేను. కానీ సో మన వాళ్ళతో ఉండే వేరే ఉంటుంది కదా ఆ వాతావరణం. సో అది అంటే ఇప్పుడు పండుగలు మిస్ అయితే అక్కడ మనం ఇక్కడ వండుకునే ఐటమ్స్ వండుకుంటారా మీరు? అన్నీ ఏ టు జెడ్ అక్కడ దొరకనివంటూ లేవు. మనకు చేయొచ్చు అని అంటే అన్నీ చేసుకొని తినచ్చు. టిక్టాక్ ఉన్నప్పుడు నార్మల్ వీడియోలు చేస్తుండే నువ్వు. ఎస్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చినాక మొత్తం హైప్, మొత్తం రెచ్చిపోతున్నావు, అసలు వీడియోలు కూడా తగ్గుతూనే లేవు. సో ఎందుకు అట్లా? టిక్టాక్లో నార్మల్ అని ఏం లేదు, టిక్టాక్లో కూడా నేను చేశాను. ఇన్స్టా నేను స్టార్ట్ చేసేసి ఇప్పుడు 3 months అవుతుంది అంతే. 3 monthsలో నా వీడియోస్ ట్రెండ్ అయ్యాయి.